మరి మేడం గారు ప్రధానోపాధ్యాయులు వారు రమణ కుమారి మేడం గారిని గన్మతితో పువ్వులతో ఆమెని సత్కరిస్తున్నారు. ఆ సోదర సోదరీమణులందరూ కూడా ఆమెని దుస్సాలువాతో కప్పి పూల అలంకారం చేస్తున్నారు. పూలమాలతో మా ఉపాధ్యాయులందరూ కూడా రమణ కుమారి మేడం గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. కనుల విందుగా కమనీయంగా సాగుతున్న ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడండి. రమణ కుమారి మేడం గారు రిటైర్మెంట్ గా లేదండి, ఇది మాకందరికీ కూడా ఆమె జన్మదిన వేడుకలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే నిజంగా అద్భుతంగా ఉందండి ఈ అవకాశం. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సన్నివేశం అంతా కూడా. మా పాఠశాల ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలతో అలంకరిస్తున్నారు. అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాల తరపుని అయిపోయిందండి. మన గూపులో పెట్టింది శ్యామలోకి అంతలాక్కి వెళ్తుంది. సన్మాన్ శ్రీ ఎంవిఎస్ శర్మ గారు చదువుతున్నారు. సన్మాన పత్రం అమ్మా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత కుకుటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో విపతి ధైర్య మదాభ్యుదయే క్షమా సదశివాత్మదుత యుధి విక్రమ యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మానాం ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియం భూపసభాంతరాళమున పుష్కల వాక్తురత్వమాది మహాపటు శక్తియున్ యశమనందు నిరక్తియు విద్యుందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికి 3/2026 పదవి విరమణ చేయుచున్నారు. వారికి అందజేసినటువంటి అభినందన మందారమాల. వీరి జననం ప్రఖ్యాతిగాంచిన పిఠాపురం పట్టణమునందు వినయ విధేయతలు విద్యా సిరి సంపదలకు నిలయమైన పిడపర్తి వారి వంశమునందు దేవి దంపతులకు దత్తత వెళ్ళినారు. వీరి విద్యాభ్యాసం పిఠాపురం పురపాలక సంఘ పాఠశాలలో జరిగినది. ఎస్జిటి ట్రైనింగ్ పూర్తి చేసి వీరి ఉద్యోగ జీవితంలో వెంకటేశ్వర 1990న ఎర్రగొంట్ల వెంకటేష్ గారితో వీరి వివాహం జరిగింది. వీరి భర్త గారు కూడా బ్యాంకు మేనేజర్గా ఉండి అందరికీ కూడా ఉపయోగపడి సేవ చేసినటువంటి విషయాలన్నీ మన వాళ్ళు చెప్పారు. వీరు ఎప్పుడు ఎవరిని కూడా తోలనాడరు, అందరితో నవ్వుతూ పలకరించి శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి వారిని, అలాగే శ్రీపాద వల్లభుడు కుంతి మాధవ స్వామి వారి ఆశీస్సులు సదా మీపై ప్రసరించాలని ఆశిస్తూ అభిలషిస్తూ ఎక్కుదామండి. సార్ నిజంగా సన్మాన పత్రం తయారు చేయడం అంటే అభినందనీయం అండి. అందరికీ సాధ్యం కాదు, అది ఒక మా శర్మ గారికి మాత్రమే సాధ్యం అండి. శర్మ గారు ప్రత్యేకమైన మీకు అభినందనలు. మా పాఠశాల తరపున ప్రత్యేక